ఉత్తరాంధ్రలో ఒకప్పుడు ఆయన మాటే శాసనం. మంత్రిగా చక్రం తిప్పేవారు. అధినేత కూడా ఆయన మాటే ఫైనల్ గా భావించేవారు. సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్ని ఫిర్యాదులు చేసినా ఆయనకే ప్రాధాన్యం ఇచ్చేవారు. పూలమ్మిన చోట కట్టలమ్ముకున్నట్లే ఉంది ఇప్పుడు ఆయన పరిస్థితి. కోరుకున్న నియోజకవర్గం నుంచి గెలిచినా క్యాబినెట్ ఛాన్స్ దక్కలేదు. ఇప్పుడు ఆయన జస్ట్ ఎమ్మెల్యేనే అయినా మంత్రిలాగే వ్యవహరిస్తున్నారట. అధినేతను ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. ఇంతకీ మంత్రి కాని ఆ మంత్రి ఎవరు? ఆయన కష్టం ఫలిస్తుందా? మళ్ళీ పాత రోజులేనా? గంటా శ్రీనివాసరావు గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన వరవడి సృష్టించుకున్నారు మాజీ మంత్రి. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న గంటా ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా అనేక పదవులు అనుభవించారు. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా గెలుపు ఆయన సొంతం కావాల్సిందే. ఇంతవరకు ఓటమి అనేదే తెలియని నాయకుడాయన. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా మంత్రిగా ఓ వెలుగు వెలిగిన గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం భీమిలి ఎమ్మెల్యేగా చేపడుతున్న కొన్ని వ్యవహారాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. అధినాయకత్వం నుంచి ఆయనకు అక్షింతలు కూడా పడుతున్నాయట. మాజీ మంత్రిగా మొన్నటి ఎన్నికల్లో ఆయన కోరుకున్న చోట టీడీపీ అధిష్టానం సీటివ్వడం ఖాయమనుకున్నారు. గెలిస్తే తప్పకుండా కేబినెట్ రేసులో అగ్రభాగాన ఉంటారని అంతా భావించారు. కానీ ఎందుకో దానికి విరుద్ధంగా జరిగింది. భీమిలి టికెట్ ఇచ్చేందుకు మొదట ఆసక్తి చూపిన చంద్రబాబు తర్వాత మనసు మార్చుకున్నారు. విజయనగరం జిల్లా నుంచి బొత్సాపై పోటీ చేయాలని ప్రతిపాదించారు. దీంతో గంటా గుండెల్లో గూడ్సులు పరిగెత్తినంత పనైంది. గంటాపై నారా లోకేష్ కి సదభిప్రాయం లేకపోవడమే దీనికి కారణమన్న ప్రచారం జరిగింది. గత ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి తక్కువ మెజారిటీతో గట్టెక్కిన గంటా తర్వాత టీడీపీ శ్రేణులకు నియోజకవర్గాల్లో అందుబాటులో లేరని చెప్పాలి. ఎమ్మెల్యేగా గెలిచాక ప్రజలకు సేవ చేయడం కంటే వైసీపీలో చేరేందుకే గంటా ఎక్కువగా ప్రయత్నించారని చెబుతారు. వైసీపీలోని ఉత్తరాంధ్ర నాయకులు అడ్డుకోవడంతో జాతీయ పార్టీలోకి వెళ్లేందుకు కూడా గంటా ప్రయత్నం చేశారట. గంటా అవకాశవాద రాజకీయాలపై లోకేష్ ఆగ్రహంతో ఉన్నారని, మొన్నటి ఎన్నికల్లో టికెట్ విషయంలోనే అది బయటపడిందని చెబుతారు. ఎన్నికల్లో టికెట్ల విషయంలో లోకేష్ కీలక పాత్ర పోషించారు. గంటాకి ఎట్టి పరిస్థితుల్లో భీమిలి నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదని, కూడదంటే వేరే నియోజకవర్గానికి పంపాలని లోకేష్ పట్టుదల చూపారని పార్టీలో ప్రచారం జరిగింది. విజయనగరం జిల్లా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహించిన చీపురుపల్లి వెళ్లి ఆయనపై పోటీ చేయాలని టీడీపీ అధినేత ఆదేశించారు. దీంతో కంగుతిన్న గంటా తన పలుకుబడి అంతా ఉపయోగించి భీమిలి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నం చేశారు. లోకేష్ ఒత్తిడితో అధినేత ససేమిరా అనడంతో చివరికి తన వియ్యంకుడైన నారాయణని తీసుకువెళ్లి చివరి ప్రయత్నం చేశారట. సన్నిహితుడైన నారాయణ జోక్యంతో చేసేదేం లేక చివరి నిమిషంలో చంద్రబాబు గంటాకు భీమిలి టికెట్ ఇచ్చేందుకు అంగీకరించారట. మొత్తానికి తన వ్యూహాలకు పదును పెట్టి భీమిలి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాసరావు మళ్లీ తన మార్కు చూపించారు. తనకు మంత్రి పదవి రావడం ఖాయమని భావించారు. కానీ చంద్రబాబు విశాఖ ఉమ్మడి జిల్లా నుంచి పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు మాత్రమే మంత్రివర్గంలో చోటు కల్పించారు. గంటా పేరెత్తితేనే విరుచుకుపడే అయ్యన్న పాత్రుడికి స్పీకర్ పదవి కట్టబెట్టారు. ఎప్పుడూ అధికారం కోరుకునే గంటా మంత్రి పదవి లేకపోవడంతో లోలోపల మదన పడుతున్నారు. భీమిలి ఎమ్మెల్యేగా ఫుల్ యాక్టివ్గా ఉన్న గంటా శ్రీనివాసరావు అధిష్టానానికి చెప్పకుండా నిర్ణయాలు తీసుకోవడం ఇటీవల చర్చనీయాంశమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే గత ప్రభుత్వం రుషికొండలో సీఎం క్యాంప్ ఆఫీస్ కోసం కట్టిన భవనాలను గంటా మీడియాను తీసుకుని వెళ్లి చూపించి వివాదాస్పదం చేయడం చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు నచ్చలేదట. రుషికొండలో దాదాపు 500 కోట్లు ఖర్చు పెట్టి విలాసవంతమైన భవనాలను కట్టి ఇంద్రభవనంగా మార్చారు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్వయంగా సందర్శించి వ్యవహారాన్ని ప్రజల ముందు పెట్టాలనుకున్నారట. కానీ తొందరపడి కోయిల ముందే కూసినట్లు గంటా అత్యుత్సాహం ప్రదర్శించారు. మీడియాని తీసుకువెళ్లి రుషికొండ బండారం బయటపెట్టిన గంటాకు అధిష్టానం నుంచి చీవాట్లు పడ్డాయట. రుషికొండ ప్యాలెస్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది వైసీపీకి కొంత మైనస్ అయింది. గంటా చేసింది మంచి పనేనని సమర్థించుకుంటున్నారు ఆయన వర్గీయులు. గంటా శ్రీనివాసరావు ఈ మధ్య మరో వివాదంలో ఇరుక్కున్నారు. తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తున్న వేళ సింహాచలం అప్పన్న సన్నిధిలో లడ్డూలను కూడా ఆయన పరిశీలించారు. ఇక్కడ లడ్డూ నాణ్యత కూడా సరిగ్గా లేదని అధికారులపై మండిపడ్డారు.
తిరుమల మాదిరిగానే సింహాచలంలో కూడా గంటా దగ్గరుండి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించడం వివాదాస్పదంగానే మారింది. ఎందుకంటే సింహాచలం దేవస్థానానికి అనువంశిక కర్తగా అశోక్ గజపతిరాజు ఉండగా ఇక్కడ సంప్రోక్షణ విషయంలో గంటా తొందరపడ్డారని చెప్పాలి. ఈ విషయంలో కూడా పార్టీ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. వీటితో పాటు గంటా కొన్ని విషయాల్లో ఇంకా మంత్రిలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. అధికారులతో సమీక్షలు, రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సంఘటనలపై మీడియా సమావేశాలు పెట్టి హడావుడి చేస్తున్నారు. నియోజకవర్గంలో సమస్యలు గాలికొదిలి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే వ్యవహారాల్లో అందరికంటే ముందే స్పందించాలని తహతహలాడుతున్నారట గంటా. పార్టీ పరంగా ఇది మేలు చేసేదే అయినా తాను కేవలం ఎమ్మెల్యేనన్న విషయాన్ని గంటా మరిచిపోతున్నారనే మాట వినిపిస్తోంది. అధిష్టాన పెద్దలు కూడా గంటా ఓవర్ యాక్షన్ చేస్తున్నారనే అభిప్రాయంతో ఉన్నారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరికీ గంటా వ్యవహార శైలి నచ్చడం లేదంటున్నారు. లోకేష్ విశాఖపట్నం వచ్చినప్పుడు గంటాను పెద్దగా పట్టించుకోలేదని పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కున్నాయి. గంటా ఇంకా తాను మంత్రిననే భ్రమలోనే ఉన్నారో లేదంటే అధినేతను మెప్పించేందుకు ఇవన్నీ చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదట. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న గంటా ఇవన్నీ చేస్తున్నారంటే తప్పకుండా ఏదో వ్యూహం ఉండే ఉంటుందంటున్నారు. ఎవరేమనుకున్నా గంటా మాత్రం ప్రత్యర్థులపై ఎప్పుడూ ప్రతి విమర్శలు చేయరు. చిరునవ్వుతోనే సమాధానం చెబుతారు. అయ్యన్న పాత్రుడికి స్పీకర్ పదవిచ్చినా గంటా స్పందించలేదు. రాజ్యాంగపరమైన పదవిలో ఉండడంతో అయ్యన్న కూడా గంటాపై ఇప్పటిదాకా నోరెత్తలేదు. ఇప్పుడు కాకపోయినా కొన్నాళ్ల తర్వాతైనా తనకు కేబినెట్ హోదా దక్కుతుందనే ఆశతో ఉన్నారు గంటా. చంద్రబాబు దగ్గర తిరిగి మార్కులు తెచ్చుకునేందుకే గంటా తంటాలని అంతా భావిస్తున్నారు. దశాబ్దాల పాటు రాజకీయాలలో అనేక పదవులు అనుభవించిన గంటా లాంటి రాజకీయ ఉద్దండులు ఏది చేసినా ఏదో వ్యూహం దాగి ఉంటుంది. మరి ఇప్పుడు గంటా చంద్రబాబుకు మరోసారి దగ్గరవ్వాలనే తాపత్రయంతోనే ఇదంతా చేస్తున్నారా లేదంటే మరేదైనా కారణమా అనేది తేలాల్సి ఉంది.